తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోంతా తుఫాను విజయనగరం జిల్లాలో పెను విషాదాన్ని మిగిల్చింది. గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 30 మంది విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వారిలో 5 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు బాలికలను విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభం కూలి హాస్టల్ బిల్డింగ్ గోడను తాకింది. అటువైపుగా వసతి గృహంలో గోడను ఆనుకుని ఉన్న 30 మంది విద్యార్థినులు కరెంట్ షాక్ కు గురయ్యారు. మోంతా తుఫాన్ ప్రభావంతో మంగళవారం విశాఖ జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో గడ్డలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాడేరు మొదలుకుని జిల్లా వ్యాప్తంగా మోంతా ప్రభావం కొనసాగుతోంది. అనంతగిరి మండలంలోని లంగుపర్తి పంచాయతీ కేంద్రం నుంచి కరకవలసకు వెళ్లే రోడ్డులో 3 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలు తొలగించాయి. తుఫాను నేపథ్యంలో విశాఖలో తాజా పరిస్థితులపై అధికారులు ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఋషికొండ, సీతకొండ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పార్టీ శ్రేణులు నిరంతరం అప్రమత్తతతో సహాయక చర్యలకు సిద్దంగా సూచించారు. విశాఖలోని మాధవధార అంబేద్కర్ కాలనీలో వాంబే గృహాల గోడలు బీటలు వారడంతో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రజలను అప్రమత్తం చేసి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. పట్నంలోని సుభాష్ నగర్ లో జీవీఎంసీ పాఠశాల ప్రహారీ విరిగిపడిన ప్రాంతాన్ని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలపై అధ్యయనం చేశారు. జిల్లా ప్రజలకు విజ్ఞప్తి, మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కానీ తుఫాను హెచ్చరిక కేంద్రాల నుంచి కానీ మనకు వచ్చిన సూచనల మేరకు మధ్యాహ్నం నుంచి తుఫాను తీవ్రత పెరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం కుచ్చాలంపాలెంలో ఉన్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, ఈ జిల్లా ప్రజలు 2 జిల్లాలు అనకాపల్లి విశాఖ జిల్లా మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటకు రావద్దండి. ఎవరు కూడా వెహికల్స్ తీసుకురావద్దండి. గాలుల వల్ల చెట్లు పడతాయండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వ సూచన. అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ తుఫాన్ షెల్టర్ బిల్డింగ్ లో పెట్టిన వాళ్ళందరికీ కూడా టైంకి భోజనాలు, టిఫిన్లు, పిల్లలకి పాలు, నీళ్లు, బ్రెడ్, బిస్కెట్లు అన్నీ కూడా సమకూర్చా. దాంతో పాటు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది రాకుండా డాక్టర్లు పెట్టాం. పవర్ ప్రాబ్లం రాకుండా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ని అలర్ట్ చేశాం. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా జనరేటర్లు పెట్టి టవర్ల కింద జనరేటర్లు కూడా పెట్టుకుంటున్నాం. అన్ని రకాల జాగ్రత్తలు మా పోలీస్ యంత్రాంగం, మా రెవెన్యూ యంత్రాంగం, చెరువులు కానీ అవి కూడా కట్టలు తగ్గి ఊరి మీద పంట పొలాల మీద రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం అన్ని వ్యవస్థలు కూడా రోడ్డు మీదే ఉన్నాయండి. ఎన్డీఏ కూటమిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ అందరూ నాయకులు రోడ్ల మీదే ఉన్నాం. మీ అందరికీ విజ్ఞప్తి, టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం. అలా దాంతో పాటు మేము అందరం కూడా మా నెంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఏ చిన్న అవసరం వచ్చినా మీరు మాకు ఫోన్ చేయండి. తక్షణమే నిమిషాల్లో మీకు సాయం అందించే ఆలోచన మేము చేస్తా ఉన్నాం.
ఈ 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల గోడలు నాని ఉంటాయి. పాత ఇల్లు గోడల పక్కన ఎవరు ఉండకండి. గోడ కూలితే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగే ప్రమాదం ఉంది. వీక్ గా ఉన్న గోడల పక్కన కూడా ఎవరు పడుకోవటం కానీ ఉండటం కానీ చేయొద్దండి. ఎవరైతే ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడుతున్నారో ముందే చెప్తే డాక్టర్లే మేము పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. పోలీస్ యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉందండి. ఎలక్ట్రిసిటీ కానీ, రెవెన్యూ కానీ, మండల ఎండిఓ సిబ్బంది కానీ అందరం కూడా రోడ్ల మీద మీ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాని తీవ్రత తగ్గిన తర్వాత మేమే మీకు పిలుపునిస్తాం. అప్పటి వరకు ప్రజలందరూ సహకరించాలని చెప్పి పెద్ద చెరువుకి సంబంధించి ఆ చెరువు నిండి ఓవర్ఫ్లో అవుతుంది. ఆ ఓవర్ఫ్లో అవుతున్నది ఇంతకుముందు ఎప్పుడు కూడా చెరువు నిండటం కానీ పైకి ఓవర్ఫ్లో కానీ లేదు. ఏదైనా గండిపడే అవకాశం ఉంటే ఇక్కడ దగ్గరగా ఉండే సంతోష్ నగర్ కొన్ని వీధులకి కాస్త వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ఉండేటువంటి ఇళ్ళని వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ ఉంటే పైకి ఏదైనా వాల్యుబుల్స్ తీసుకుని ఉండాల్సింది పోతుంది. ఒక నైట్ కాస్త ప్రిడిక్షన్ ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది అనేది ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోమంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా సంతోష్ నగర్ ఏరియాలో ఫ్లడ్ అనేటువంటిది ఎప్పుడూ లేదు. ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి ఎప్పుడూ లేనిది ఇప్పుడు వాటర్ వస్తుంది. కాబట్టి చెరువు కూడా పూర్తయింది, కంప్లీట్ ఫిల్ అయ్యిందని అంటున్నారు. సో ఇప్పుడు ఈ నైట్ అంతా కానీ కేవలం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నమే ప్రస్తుతం చేయాలి. ఎందుకంటే ఈ తుఫాన్కు సంబంధించి మనం ఒక జాగ్రత్తలు పాటించమని చెప్పడం తప్ప ఇప్పుడు వీటిని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం, వీటిని అన్ని అబ్స్ట్రక్ట్ చేసే మెకానిజం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఒక్క నైట్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నవంబర్ 19 నుంచి పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు. డిప్యూటీ సీఎం పవన్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్. మోంతా తుఫాన్ తీరం దాటడంతో పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు. గుంటూరు, అనకాపల్లి జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు మోంతా ప్రభావం ఉంటుంది. తుఫాను అప్రమత్తతపై అధికారులకు ప్రత్యేక అధికారి, ప్రభుత్వ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ సూచనలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.